రంజాన్ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని పండుగలు మతాలకతీతంగా జరుపుకోవాలని నిర్మల జగ్గారెడ్డి సూచించారు. ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవేందర్ రెడ్డి, ఎంఆర్ఓ దేవదాస్, విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, మాజీ కౌన్సిలర్ హఫీజ్ షేక్ షఫీ, సోహెల్ అలీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్, కిరణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు తాహేర్ అలీ, కుతుబ్, బబ్బుతోపాటు ముస్లిం మాత పెద్దలు మరియు మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో పవిత్రంగా ఉపవాసాలు ఉండి నెల రోజులు మరి నిష్ఠగా ఉండి మరి పండుగ చేసుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమం ముందుగా ఆర్డీఓ గారు, కన్వీనర్ గారు, ఎంఆర్ఓ గారు, సంగారెడ్డి మండలంలో మిగతా యంత్రాంగానికి ఇక్కడ వచ్చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ ఆయన తీసుకున్న అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, ఇక్కడ వచ్చేసిన మహిళా సోదరులందరికీ అడ్వాన్స్ గా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం మరి మీరు భక్తి శ్రద్ధలతో మరి ఉపవాసం ఉండి
జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో మీరు అదృష్టంగా భావిస్తూ మరి ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి. మరి హిందూ ముస్లిం తేడాలు లేకుండా అందరూ కలిసిమెలిసి మన దేశానికి మన రాష్ట్రానికి అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ భగవంతుడిచ్చే శక్తిని ఇంకా ఇవ్వాలని ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మనం జరుపుకుంటున్నటువంటి ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ టీజీఐసీ చైర్మన్ గారు మేడం నిర్మలా మేడం గారికి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర సంగారెడ్డి తహసీల్దార్ గారి, తర్వాత ఇతర అధికారులు, మత పెద్దలు, శక్తి గారు అందరికీ నా హృదయపూర్వక రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. మనందరం మరింత సంతోషంగా సోదర భావంతో భగవంతుని ఆశీస్సులతో మరిన్ని పండుగలు జరుపుకొని అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటువంటి సందర్భం ఒక గొప్ప సందర్భం. మన భారతదేశం మత సామరస్యానికి, సోదర భావానికి ఒక ప్రతీక. ఈ సాంప్రదాయాన్ని ఇట్లే కొనసాగిస్తూ ముందుకు జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ మేడం గారు మాట్లాడుతున్నారు.